ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే తిరుమలాన్ని ప్రక్షాళన చేస్తామన్నారు. మరి ప్రక్షాళన అంటే ఇదే? క్రైస్తవ మతాన్ని ఆచరించేటువంటి కుటుంబాలని తీసుకొని వచ్చి ఈరోజు టీటీడీ పాలక మండలి సభ్యులు చేయడమా? ఇదేనా ప్రక్షాళన అంటే? ఇది చాలా దారుణం, చాలా అన్యాయం. ఈరోజు సామాన్యమైనటువంటి టీటీడీ ఉద్యోగస్తులు వాళ్ళ ఇళ్లల్లో ఒక సిలువ కనిపించిన, వాళ్ళ ఇంట్లో ఒక బైబిల్ కనిపించిన వెంటనే చర్యలు తీసుకుంటారే. మరి ఈరోజు టీటీడీ పాలక మండలి సభ్యుడు ఎవరైతే వాళ్ళ భార్య ఉందో అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్లోనే క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నట్టు ఫోటోలు పెట్టింది. ఏది? మోకాల మీద ప్రార్థన. ఈ మోకాల ప్రార్థన అనేది మరొకసారి కూడా చెప్తానండి, క్రైస్తవ మతాన్ని స్వీకరించిన వాళ్ళు మాత్రమే ఈ మోకాల ప్రార్థన వేస్తారు. మరి ఈరోజు టీటీడీ ఉద్యోగస్తులకేమో ఒక న్యాయం, టీటీడీ పాలక మండలి సభ్యులకేమో మరొక న్యాయమా? ఇది ఎక్కడ న్యాయం అనేసి ఈరోజు మేము వెంకటేశ్వర స్వామి భక్తులుగా ఈరోజు టీటీడీని, కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం.